దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ యొక్క కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రియులందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. అలాగే ఏం చేస్తున్నారు? బాగున్నారా? పోయిన వారాన్ని వాక్యం విన్నారు కదా. మీ యొక్క అభిప్రాయములను, మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. మీకు చాలా వందనములు. రిమోట్ చేత్తో పట్టుకుని ఛానల్ ఏ ఛానల్ చూడాలా అని తిప్పుతున్నారా? దయచేసి ఒకసారి ఆగండమ్మ. ఎంతో ఖర్చుతో కూడిన ఈ కార్యక్రమం మీకు అందించటంలో మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఎందుకంటే మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని, మీరు దేవుళ్ళు ఎదగాలని, ఈ రకంగా మీరు యొక్క మాటలను మీరు అందించి ఈ యొక్క దేవుని మాటల వల్ల మీరు అభివృద్ధి పొందాలి, మీరు ఫలించాలని మేము ఎంతో ఆశతో ఈ కార్యక్రమంను మీ ముందుకు తీసుకురావటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథము ఈ మాట చదువుకుందాము. 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని. అట్లాగే ఈ మాటకు అర్థం ఏంటంటే దేవోక్తి, దేవుని మాట లేని ఎడల మనుషులు వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తారంట. న్యాయాధిపతుల్లో ఒక మాట ఉంది. 21:25లో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తాడంట. దేవుని మాట లేకపోతే మనుషుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే, అయితే ఆ మనుషుడు తన ఇష్టానుసారంగా జీవించి గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తున్నాడు. చివరికి అతని యొక్క అంతము మరణం అవుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, జీవము గల దేవుని వాక్కు, దేవుని వాక్కులో, దేవుని వాక్యములో, ఆయన మాటలో దేవుని జీవం ఉందాము. ఆ మాట కనుక నువ్వు శ్రద్ధగా ఆలకిస్తే నీ జీవితం దీవించబడుతుంది. నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు, నీ జీవితంలో ఆ ఫలింపు చూస్తావు. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్, జీవం గల ఈ వాక్కును వింటే ఆయనతో నిత్య రాజ్యంలో ఆ శాశ్వత కాలము ఆయనతో సహవాసం చేస్తావు. ఈ భూమి మీద జీవించినంత కాలము నువ్వు సంతోషముతోనూ సుఖముతోనూ బ్రతకగలవు. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్కును మనం విందాము. ఈ యొక్క వాక్యాన్ని విని మరి మీరు ఎంతగా ఆత్మీయ మేలు పొందారు, ఎంతగా ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. దయచేసి ఈ కార్యక్రమం కొరకు మాకు మీ ఫోన్ల ద్వారాగా మాకు తెలియజేయాలని మేమెంతో కోరుకుంటున్నాము. మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మా షమ్మ ఫైర్ మినిస్ట్రీ చాలా చిన్నది సంఘము అయినప్పటికీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించి మీ ముందుకి తీసుకురావడానికి వాళ్ళు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించారు. మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రోత్సహించినట్లయితే మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి మీరు ప్రోత్సహిస్తారు, సహాయపడతారు, సహకరిస్తారు, మమ్మల్ని ఆనందింపజేస్తారు. ఇప్పుడు దేవుని సేవలో బలంగా వాడబడుతున్న దేవుని సేవకులు ఆయన పిలుపుని అందుకుని ఆ యొక్క ఆ జీవితంను ఆయన సమర్పించుకుని ఆయన కొరకే అంకితమైపోయి దేవుళ్ళు ఎదుగుతూ ఈ యొక్క వాక్యాన్ని మీకు అందించడానికి ఎం ఐజక్ గారు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మీకు ప్రబోధించేదారు. మీరు ఆలకించి దైవ దేవుళ్ళు పొందాలని ఆశిస్తూ వాక్యాన్ని చూద్దాం. ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాశ్రయము గల తండ్రి, దేవాన్ని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నిన్ను స్తుతించాము, ఆరాధించాము ప్రభా. సహోదరుని కొరకు సాక్ష్యం ఇచ్చారు నాయన. నీవిచ్చినటువంటి వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. నిమిత్త మాత్రులను నన్ను మరుగుపరిచి నీ స్వరాన్ని వినిపించి నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రభా ఆత్మకార్యములు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాత జీవితం మారిపోతుంది, క్రొత్త జీవితంలోనికి వస్తారు. గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. పాత జీవితం గతించిపోయి నూతనమైనటువంటి జీవితం వచ్చింది. ఎలా ఆయన పాత జీవితాన్ని విడిచిపెట్టారు? ఈ రోజున దేవుని యొద్దకు రావడానికి, దేవుని బిడ్డలుగా మారడానికి దేవుడు ఉచితముగా ఆయన అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని
ఎన్నడూ కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా యేసయ్యను అనుగ్రహించారట. యేసు యొద్దకు ఎవరైతే వస్తారో వారి యొద్దకు వచ్చినటువంటి వారిలో నాశనం అనేది కనబడదు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చినటువంటి వారి యొక్క జీవితాలలో ఒకవేళ మునుపు నాశనము లేదా నశించిపోయే జీవితం, కష్టము, వేదన, శ్రమలు, ఇలాంటి మరణకరమైనటువంటి స్థితి ఏదన్నా క్రీస్తు యొద్దకు వచ్చారు కాబట్టి అది తీసివేయబడుతుంది. చీకటి తొలగిపోతుంది, అంధకారం తొలగిపోతుంది, శ్రమ తొలగిపోతుంది. పాతవి గతించి కొత్తవి జీవితంలోకి వస్తున్నాయి. పాతవి గతించి కొత్తవి. యేసుక్రీస్తును అనుగ్రహించడం ద్వారా, యేసుక్రీస్తు రోజున మనకి లేకపోతే మనకు రక్షణ లేదు, మనకు నిత్యజీవం లేదు, మనకు ఆశీర్వాదం లేదు, మనకు దీవెన లేదు. యేసుక్రీస్తును తండ్రి అయినటువంటి యెహోవా సమస్త లోకానికి ఆయనను అనుగ్రహించాడంట. ఇదిగో నేను అనుగ్రహించాను, ఈ యొద్దకు వచ్చిన వారందరూ రక్షింపబడతారు, ఈ యొద్దకు వచ్చిన వారందరూ నూతన సృష్టిగా మార్చబడతారు, ఈ యొద్దకు వచ్చిన వారందరూ దీవించబడతారు, ఈ యొద్దకు వచ్చిన వారందరూ వారి పాపముల నుండి, శాపముల నుండి, అంధకారం నుండి, సమస్తమైనటువంటి వేదనల నుండి వారు విడుదల పొందుతారు అని యేసయ్యను అనుగ్రహించారంట తండ్రి. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం నుండి కనుక చూస్తే, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చారు. అదే క్రీస్తు యొద్దకు నువ్వు రానంతకాలము నీవు దేవుని బిడ్డవో. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో, ఎవరైతే ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారో, ఎవరైతే భావ్యం బతుకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నారో వారందరినీ ఏమంటారంటే దేవుని బిడ్డలు ప్రార్థనకి వెళ్తున్నారండి. ఏమంటారండి? దేవుని బిడ్డలండి ప్రార్థనకి వెళ్తున్నారు అంటే క్రీస్తును ఎరగనంత వరకు కూడా నీవు దేవుని బిడ్డవో. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరి వైపు చూస్తున్నావో, దానిని నీ దేవునిగా నిలబెట్టుకున్నావో నాకు తెలియదు, కానీ నీవు క్రీస్తుని కలిగి ఉండకపోతే నీవు దేవుని బిడ్డవో. అదే విషయాన్ని ఇక్కడ 1:12 వచనంలో ఏమంటున్నాడంటే, తన్ను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు అంటే ఏ నామమది? యేసు నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడట. నీవు అధికారము లేనటువంటి వ్యక్తిగా ఉంటే ఈ రోజు క్రీస్తు వద్దకు వచ్చి బాప్తిస్మం పొందినటువంటి నీవు, రక్షింపబడినటువంటి నీవు, దేవుని బిడ్డగా పిలువబడడానికి, దేవుని బిడ్డగా ఆశీర్వదించబడడానికి, దేవుని బిడ్డగా దీవించబడడానికి, దేవుని బిడ్డగా నీ జీవితాన్ని కట్టుకోవడానికి, దేవుని బిడ్డగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, దేవుని బిడ్డగా నీ కాపురాన్ని కట్టుకోవడానికి నీకు అధికారము వచ్చిందట. అధికారము అప్పటి వరకు నీకు అధికారం లేదు. నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నీకు అధికారం లేదు, నీవు పాపాన్ని విడిచిపెట్టడానికి అధికారం లేదు. పాప బంధకాలు నేను పట్టి నాశనానికి నడిపిస్తున్నాయి. ఏమంటే నేను పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. తాగుడు అనేటువంటి వ్యసనాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. నా భార్యను కాక మరొక ఆ స్త్రీని నేను మహాపు చూపుతో చూస్తూ నా శరీరాన్ని పాడు చేసుకుంటూ వ్యభిచారిగానే జీవిస్తున్నాను. మానాలని ఉంది కానీ మానలేకపోతున్నాను. ఎందుకు నువ్వు మానలేకపోతున్నావు? ఏ పాపమైనా, ఇవే కాదు, ఏ పాపమైనా ఈ రోజు నువ్వు మానలేకపోతున్నావు అంటే కారణము క్రీస్తు నీ జీవితంలో లేనందువలన. పరిసయ్యులు ఉన్నారు అక్కడ. ఒక వ్యక్తిని తీసుకొచ్చి, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థలంలో కూర్చోబెట్టినప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, అయ్యా నీ పాపములు క్షమింపబడ్డాయి, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళు. పాపములు క్షమించుటకు ఈయనెవరో? ఏమిటండి? ఒక ప్రశ్న వచ్చింది. యేసుక్రీస్తు అక్కడ వచ్చినటువంటి వ్యక్తితో నేను స్వస్థపరుస్తున్నాను, నువ్వు లేచి వెళ్ళు అని చెప్పట్లేదు. ఇదిగో నేను నిన్ను ముట్టాను, నువ్వు వెళ్ళొచ్చలేదు. ఏమంటున్నాడంటే ఆయన, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరిపెత్తుకుని. పాపములు క్షమించడానికి ఈయనెవరు? పాపములు క్షమించడానికి, నిన్ను పరిశుద్ధులుగా చేయడానికి యేసు ఎవరంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. నీ పాపములు క్షమించడానికి, నీ పాపముల నుండి, శాపముల నుండి, అంధకారముల నుండి, చీకటిలో నుండి నిన్ను విడిపించడానికి ఆయన ఎవరు అంటే నీ పాపము కొరకు, నీ శాపము కొరకు, నీ యొక్క జీవితం యొక్క నిత్య నాశనాన్ని తప్పించడానికి, నిన్ను నిత్య జీవములో నడిపించడానికి ఆయన తన
శరీరాన్ని నీ కొరకు అప్పగించాడు. అంతేకాదు ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తమంతటిని కూడా ఆయన నీ కొరకు దారపోశాడు. ఆయన శరీరమును బట్టి, ఆయన రక్తమును బట్టి ఈ రోజు నీవు క్రీస్తుకు బిడ్డగా నీవు ఎంత పాపమైనా ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మారగలుగుతున్నావు. ఆ పాపము నీ మీద బలవంతం చేయలేకపోతూ ఉంది. యేసు క్రీస్తులో నువ్వు బాప్తిసం పొందిన వెంటనే, యేసు రక్తములో కడగబడిన వెంటనే, ఏ పాపమైతే నిన్ను పట్టుకుని నిన్ను పీడించి నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకున్న వారందరినీ నాశనం చేస్తుందో ఆ నాశనం నుండి మొదటి నీవు బయటికి రాగలుగుతున్నావు. యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే పాపం విడిచిపెట్టడం విన్నాం కానీ ఇంకెక్కడికైనా వెళ్తే పాపాలు విడిచిపెట్టిన వారు ఉన్నారా? యేసు క్రీస్తులో నీకెందుకు పాప క్షమాపణ ఉందంటే నీ కొరకు ఆయన సిలువకి ఎక్కాడు, నీ కొరకు ఆయన శరీరములో గాయపరుచుకున్నాడు, నీ కొరకు నీ యొక్క శిక్ష యావత్తు ఆయన మీద వేసుకుని నీ నిమిత్తము ఆయన శిక్షను అనుభవించాడు. పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా ఏం చేయబడ్డాడండి? మన కోసము పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపము చేర్చిన వాడు కాదు. శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా అనేక మంది ఆయనను వెంబడించినటువంటి వారు, ఓ ప్రధానులు, ధర్మశాస్త్రోపదేశకులు, వారందరూ ఆయనను వెంబడించి ఎక్కడికి వెళ్ళినా, బోధించడానికి వెళ్ళినా, స్వస్థపరచడానికి వెళ్ళినా, ఒక ఇంటికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఆయన వెంట వారు వెళ్ళి ఇందులో ఏదైనా పాపం కనపడుతుందేమో. ఆయన యొక్క 33.5 సంవత్సరాల యొక్క జీవితంలో పరిశోధించినటువంటి సమయమే కానీ ఆయనను పరిశోధించిన సమయము లేనే. శోధించారు, 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 శోధించారు. శోధించి పిలాతు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళినప్పుడు ఆ పిలాతు ఒక అధికారి, ఒక రాజు, ఒక న్యాయాధిపతి ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఇద్దరిని ఒక దోషిగా నా ఎదుట నిలబెట్టారు కానీ ఇద్దరి యందు నేను ఏ పాపమో అని మనకు నీతిని కలుగు చేయడానికి, మనకు నీతిని కలుగు చేయడానికి, వ్యభిచారమైనటువంటి నిన్ను నీకు నీతిమంతుడుగా నిన్ను మార్చడానికి, దొంగమైనటువంటి నిన్ను ఒక నీతిమంతుడిగా మార్చడానికి, దోచుకునేవాడు నిన్ను ఒక నీతిమంతుడిగా మార్చడానికి ఆయన ఒక దొంగతనం చేసిన వాడు కాదు, మరొకటి చేసిన వాడు కాదు, మరొకటి చేసిన వాడు కాదు. పాపము చేసిన వాడు శిక్ష అనుభవించడానికి ఎలా నిలబడతాడో అలా పాపము చేసిన వాడిగా నిలబడ్డాడంటే, ఎవరి కోసం నిలబడ్డాడండి ఆయన? ఎవరి కోసం ఆయన స్థలంలో నిలబడ్డాడంటే నిన్ను నీతిమంతునిగా చేయడానికి, నీ యొక్క పాపమును, నీ యొక్క దోషమును, నీవు చేసినటువంటి సమస్తమును కూడా ఆయన మీద వేసుకుని ఆయన కదయ్యా శిక్ష అనుభవించడానికి నేను వచ్చాను. పాపం వల్ల వచ్చి జీవితము మరణం. యేసు క్రీస్తు యొక్క కృప, అది దేవుని యొక్క కృప. యేసు క్రీస్తునందరి నిత్య జీవం, అది యేసు క్రీస్తులో అది నీకు నిత్య జీవము. కానీ నీ పాపము నీకు మరణమే. ఇప్పుడు యేసు క్రీస్తు తప్ప నీ పాపమును, నీ శాపమును, నీ యొక్క ఎటువంటి నిన్ను నాశనాన్ని చేసేది తీసుకెళ్లేదైనా సరే నిన్ను విడిపించడానికి మరొక దిక్కు లేదు, లేదు, లేదు. ఇక్కడ మరొక జన్మను గురించి ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు క్రీస్తుతో కూడా మరణంలోనికి వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. ఏమండి, క్రీస్తులో కూడా మరణంలోకి వెళ్ళండి. నీవు మరణించిన వాడిగా యేసు క్రీస్తు పొందినటువంటి ఆ మరణము నీకు ఆరోపించబడుతుంది. ఏమవుతుంది అంటే నీవు నీ పాపముల నిమిత్తం మరణించిన వాటిగా దేవుడు నీ కొరకు అక్కడ ప్రాయశ్చిత్తము ఇలాగూ జరుగుట వలన నీవు క్రీస్తులోనికి ప్రవేశించావు, క్రీస్తులో ఉన్నటువంటి నిత్యత్వంలోనికి ప్రవేశించావు, క్రీస్తులో ఉన్నటువంటి వెలుగును నీవు సంపాదించుకోగలిగావు, క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదమును నీవు సంపాదించుకోగలిగావు. ఇదే మరొక జన్మ, ఇదే మరొక జన్మ. అప్పటి వరకు నీకు ఆశీర్వాదం లేదు, దేవుడు లేదు, నరకంలో శాపం ఏంటంటే నీకు శాపం అనుభవిస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో ఒక పసిబాలుడు ఎవరి తల్లి గర్భంలో నుండి, లేదా ఒక బేబీ ఒక తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినట్లుగా ఒక నూతన జీవితాన్ని ఆరంభించడం జరుగుతుంది. ఎవడెవడు క్రీస్తునందు లేడవా నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము పాతవి గతించి కొత్తవేంటి? ఏం గతించింది? ఆ పాత శ్రీనివాసరావు గారు చచ్చిపోయింది. వ్యక్తిని మేము చూస్తున్నాం, ఒక నూతనమైన వ్యక్తిత్వాన్ని మేము చూస్తున్నాం. సంఘంలోను ఎవరిని ఉంటున్నటువంటి వాడకట్లోను ఎవరిని సంఘము వెలుపుట, సంఘములో కూడా నువ్వు మంచి సాక్ష్యం పొందాలట. నీవు క్రీస్తునందు ఉన్నట్లయితే ఏమా, నువ్వు క్రీస్తునందు ఉన్నట్లయితే సంఘము వెలుపల, సంఘములో కూడా నీవు
మంచి సాక్ష్యం పొందాలి. సంఘంలో మంచి సాక్ష్యం లేకుండా బయట నీకు మంచి పేరున్నా, యేసుక్రీస్తు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటికి వెళ్ళినా యేసుక్రీస్తును వేరెత్తడానికి ఏ ఒక్కరికి ధైర్యమో చాలదు. ఎందుకంటే ఆయనలో వేలెత్తి చూపించడానికి ఒకటి వెంబడించడం తప్ప మరొకటి వారికి అర్థం కాలేదు. ఎన్ని సందర్భాలలో ఆయనను ఏమండి తప్పు పట్టాలని చూశారు, కానీ ఏ ఒక్క చోట కూడా ఆయనను తప్పు పట్టడానికి అవకాశము లేక మౌనంగా ఉన్నారు. ఈరోజు నీవు నీతిమంతుడిగా మారినప్పుడు, ఈరోజు నువ్వు పరిశుద్ధుడిగా మారినప్పుడు, ఈరోజు నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు మారినప్పుడు నిన్ను కూడా లోకము నిందించలేదు, నిన్ను కూడా లోకము అవమానపరచలేదు, నిన్ను కూడా నీలో కూడా పాపము కనపరచలేదు. ఒక ఆయన యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చారు. అయ్యా, ఏమిటి ఇది, ఒక కొత్త జన్మ అంటున్నారు, ఏంటి ఒకసారి పుట్టాను కదా, ఈ పుట్టిన జన్మ కాక మరొక జన్మ అంతా ఇదేం జన్మ? తల్లి గర్భంలోకి మరలా నేను ఎట్లా ప్రవేశించి మరలా జన్మించగలను? అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము ఒకడు మరలా జన్మిస్తే తప్ప నిత్యరాజ్యములోనికి ప్రవేశించుడంట. ఒకడు నూతనముగా మరలా పునర్జన్మ పొందాలా. నీ తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి జన్మ కాదది, రక్త మాంసముల నుండి వచ్చినటువంటి జన్మ కాదది. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎలాగదంటా? ఎలా పుట్టలేదు వీళ్ళు? రక్తమును బట్టి వీరు పుట్టలేదు, శరీరేచ్ఛను బట్టి వీరు పుట్టలేదు, మనుష్యేచ్ఛను బట్టి పుట్టలేదు, కామక్రోధాలను బట్టి పుట్టలేదు. మరి ఎలా పుట్టారు వీరు? దేవుని వలన పుట్టారంట. ఎలా పుట్టారండి? నువ్వు ఎలా పుట్టావు మరలా అని అడిగితే, దేవుని వల్ల నేను మరలా పుట్టానండి, పరిశుద్ధాత్మ వల్ల నేను పుట్టానండి, దేవుని వల్ల నేను పుట్టాను. కాబట్టి మొదటి యోహాను పత్రికలో రాయబడింది, ఒకడు దేవుని మూలముగా పుడితే పాపము చేయలేడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలిచి ఉంటుందంట. తల్లి గర్భములో నుండి వస్తే తల్లి యొక్క బీజం గర్భము పిండములో ఉంచుంది, ఆ బిడ్డలో ఉంచుంది. కానీ నువ్వు వచ్చింది శరీరమును బట్టి కాదు, రక్తమును బట్టి కాదు, శరీరచ్చును బట్టి కాదు, కానీ దేవుని మూలంగా పుట్టినావు. కాబట్టి నీవు దేవుని మూలంగా పుడితే నీలో దేవుని బీజము ఉంటుందంట. వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయచాలడు. ఏమండి, ఏనాడైతే మీరు నీటిలో ముంచారో, ఏమండి, ఆనాటి నుండి నాలో కోపము లేదే, ఏమి లేదంట. నేను ఆమెకి బాప్తిస్మ తండ్రి యొక్కయో కుమారుడు యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో ఆమెకు బాప్తిస్మ ఇచ్చి పంపించేసినంతే. ఈ యొక్క అభిషేకము, ఈ యొక్క ఆత్మీయ నడిపింపు ఆమెలో పనిచేయటం వలన నేను చెప్పకపోయినను, ఆ యొక్క వాక్యము ఆమెలో పనిచేయకపోయినను, పరిశుద్ధాత్మ దేవుడు ఆమె వెళ్తున్నటువంటి సంఘంలో ఆ యొక్క సావుకుల ద్వారానే ఆమె బలపరచబడుతూ ఆమె పాపమును విడిచిపెట్టిందట. నేను ఎలా విడిచిపెట్టానో నాకు తెలియదండి. ఆ యొక్క ఊరి వాళ్ళందరూ వచ్చి నాతో, అమ్మ, ఈ యొక్క తల్లి ఎలా ఈ పాపాన్ని విడిచిపెట్టింది అంటున్నారు. యేసుక్రీస్తు యొక్క బీజం నీలో ఎప్పుడైతే పడుతుందో ఆ బీజం మొలకెత్తుతుంది నీలో. కాబట్టి పాపము చేయవు. ఆ బీజం ఎవరైతే నిలిచి ఉంటుందో వారి పాపము చేయరు, పాపము చేయడానికి వారికి అసలు వారి శరీరము గాని, హృదయం గాని, మనసు గాని, అంతరంగం గాని ఏకీభవించదు. కొంతమందికి ఏదైనా వస్తువు కనపడింది అనుకో, మనసు లాగేస్తా ఉంటుంది తనది కాకపోయింది. ఏమండి, అది స్పూన్ అవనివ్వండి, చెంబు అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, తనది కానప్పుడు ఎవ్వరు కూడా అతనిని పట్టించుకున్నప్పుడు ఆ బీజం చచ్చిపోయింది. ఇప్పుడు కొత్త బీజం వచ్చింది. ఇంకో దేని గురించి చదవమ్మా. ఒకడు నూతనముగా పుట్టాలంట. ఎలా పుట్టారు? ఇక్కడ ఎలా పుట్టారు? శరీరాన్ని బట్టి పుట్టరా? ఈ రక్తాన్ని బట్టి, ఈ శరీరం యొక్క
పుట్టలా, శరీర ఇచ్చలను బట్టి పుట్టలా, కానీ దేవుని బట్టి పుట్టారంట. దేవుని మూలం. అందుకు నికోదేమో ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? ఆయన వయసు మళ్ళిన వాడు. ఆయనకు వచ్చింది ఈ యొక్క డౌట్. ఎవరికి వచ్చిందండి? ఆయన ప్రధాన మన దేవుని యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరు? యూదుల వాడు. ఆయన ధర్మశాస్త్రమును ఆత్మలు నియమాల వరకు బాగా గ్రహించినటువంటి వాడు. ఆయనకు వచ్చి వయసు మళ్ళిపోయిన ఆయన. ఇంత ముసలివాడిగా ఉన్నటువంటి నేను మరలా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను మరలా ఎలా పుట్టగలను? రెండవ మారు తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. కండిషన్స్ అండి, ప్రతి దానికి కండిషన్స్ ఉంటాయి. వ్యాపారానికి కండిషన్స్ ఉంటాయి. ఏదైనా నీకు ఆఫర్ చేయడానికి కూడా కండిషన్స్ ఉంటాయి. ఫ్రీగా నీకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా కండిషన్స్ ఉంటాయి. దేవుడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, సమస్తాన్ని నీకు దారిపోసాడు. కానీ నీకు కూడా కండిషన్ ఉంది ఇక్కడ. ఆ కండిషన్స్ ఫాలో అయితేనే నువ్వు దేవుడి రాజ్యంలో నీకు ప్రవేశిస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదానికి నీవు వారసుడు అవుతావు. దేవుని యొక్క కృపకు నీవు వారసుడు అవుతావు. ఓరకనే నీవు ఆశీర్వాదాన్ని సంపాదించలేవు. ఓరకనే నేను కూడా దేవుని బిడ్డనే అని సంకలు వచ్చుకుంటే నువ్వు దేవుని బిడ్డవైపోవు. దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని చేత పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళిపోతే నువ్వు దేవుని బిడ్డవైపోవు. లేదా ఒక దేవుని యొక్క సంఘంలో నువ్వు పాటలు పాడుతూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవైపోవు. ఒక సంఘంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే దేవుని బిడ్డవైపోవు. నీవు ఎలా పుట్టాలంట? నీతి మూలముగాను పుట్టాలి, ఆత్మ మూలముగాను పుట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు అనేక మంది నీతి మూలముగా పుట్టి ఉంటారు. నీతి మూలముగా పుట్టడం అంటే చిలకరింపులు కాదు, ఏమండి, లేదా ఇంకోటి కాదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నిన్ను నీటిలో ముంచి తేల్చాల. ఆయన చెప్పుల వారు నేను తీయడానికైనా నేను సరిపోను. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు ఏ బాప్తిస్మం ఇది? పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడట. ఏ బాప్తిస్మం ఇది? నేను బాప్తిస్మం పొందానండి. ఆత్మ మూలముగాను పుట్టాలట. నీతి మూలముగా పుట్టిన వారు చక్కలు కొట్టుకుంటున్నారు. సాక్ష్యం ఏంటంటే, నేను ఇచ్చింది సరైనది కాదు, నేను ఇచ్చింది శాశ్వతమైనది కాదు, ఇది కావాలి. కానీ నా వెనక వచ్చే వారి యొక్క బాప్తిస్మం మీకు చాలా. నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటానికైనను నేను సరిపోను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. చాలా మంది చాలా సంఘాలలో ఈ యొక్క నీటి బాప్తిస్మం మాత్రమే ఉంది, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాలు ఈ రోజున సంఘాలలో కొన్ని సంఘాల్లో కనపడలేదు. కానీ దేవుని యొక్క వాగ్దానము అంత్య దినాల్లో నా ఆత్మ అనేకుల మీద కుమ్మరించెదను. నీ కుమారులు ప్రవచిస్తారు, నీ కుమార్తెలు కలలు పంచారు, వృద్ధులు కలలు కంచారు అని ఆ యొక్క యోవేలు ప్రవచన గ్రంథంలో ఆ యొక్క 2:28 వచనంలో చెప్పినట్లుగా ఈ రోజు ఈ యొక్క కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఆత్మలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కాలగందులు, ఈ ముసలివారు కలలు కంటారు, దర్శనములు చూతురు, దర్శనములో చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పరిగెత్తల మీదను ఆత్మను కుమ్మరింతును. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఈ యొక్క అంత్య దినాలలో, ఈ యొక్క కడవరి దినాలలో పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము కుమ్మరించబడుతోంది. దేవునికి స్తోత్రం. ఈ బాప్తిస్మం పొందిన వారు పాపము చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవాశ్రయము గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. ఇంతవరకు ప్రభాని సన్నిధి మాతో ఉంచి ప్రభా జరిగించినటువంటి యొక్క ఆరాధన అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా, నీవు విత్తినటువంటి మాటలు ప్రతి హృదయంలో ప్రభా మీరు ఫలింపచేయండి. ఎంత దినాలలో నీ పరిశుద్ధాత్మను తండ్రి ఆత్మ మూలముగా నీతి మూలముగా జన్మించి తండ్రి నీతో ఏకమయ్యే జీవితం ప్రభా తండ్రి ఎంత అవసరమో దాని కొరకు సిద్ధపడి అలాగూ జీవించుట ప్రభా ఎంత తండ్రి ఆవశ్యకమో నాయన ప్రతి ఒక్కరికి గ్రహింపజేసి తండ్రి నిన్ను పొందుకొని ప్రభా నిన్ను పొందుకొని నీతో కలిసి సహవాసం చేస్తూ నీతో కలిసి జీవించే జీవితాలను ప్రభా ప్రతి ఒక్క
ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ప్రతి బిడ్డను ఆత్మతో పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. ప్రతి బిడ్డను ప్రభా నీ వాక్యముతో నింపండి నాయన. ఈ వాక్యము ద్వారా ప్రభా నీవు విత్తినటువంటి వాక్యము ద్వారా ప్రతి హృదయాన్ని ప్రభా మీరు బలపరచండి, వెలిగించండి, పరిశుద్ధపరచండి నాయన. ఈ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. తల్లి కొడుకు ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, వెత్తబడిన మాటలు ప్రతి హృదయంలో తండ్రి ఫలింపచేయమని నీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు ఆయన నిన్ను ముద్రిస్తూ ఉన్నాడు. ఎస్ ఎస్ పరిపూర్ణమైన విడుదల ఈ దినం నీకు రాబోతుంది. పరిపూర్ణమైన విడుదల పరిశుద్ధాత్మతో ఈ బిడ్డను ఇప్పుడే చూడని యేసు నామములో ముద్రిస్తున్నాడు. ఈ బిడ్డకు పరిశుద్ధాత్మ మీద అధికారం తప్ప మరి ఏ చీకటికి బిడ్డ మీద అధికారం లేదు. యేసు నామములో శిలువ రక్తములో ఇప్పుడే ముద్రిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Oh the Lord Jesus. Receive the power. Touch us. Touch. Receive the power of the Holy Ghost. Thank you, wonderful Lord Jesus. Receive the power of the Holy Ghost. Receive. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, నాన్న, తమ్ముడు, అన్నయ్య, దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆదరించి ప్రోత్సాహపరిచి మాకు సహకరించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ తలంతులు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ వరాలు, ఈ కృపావరాలు, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ అభిషేకము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేమెంతో తప్పిస్తున్నాం. అందుకే మా దగ్గర లేకపోయినా, స్తోమత లేకపోయినా, మా చిన్న సంఘము 50-60 మంది ఉండేటువంటి మా చిన్న సంఘముతోని, వారి యొక్క ప్రోత్సాహంతోని, ప్రోత్బలంతోని నేను మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క పరిచర్య ముందుకు సాగటానికి, మా యొక్క సంఘ పరిచర్య ముందుకు సాగటానికి, ఇంకా అనేకుల ఆత్మలు దేవుని కొరకు సంపాదించబడడానికి, అలాగే బలహీనపడిపోతున్నటువంటి అనేక ఆత్మలు క్రీస్తు కొరకు బలపరచబడడానికి కారణముగాను ఆధారముగాను ఉన్నట్లుగాను ఈ పరిచర్యను దయచేసి మీ యొక్క దేవుని యొక్క ప్రేమ చేత బలపరచండి, ఆశీర్వదించండి. ఈ యొక్క పరిచర్యను ఇంకా ముందుకు సాగునట్లుగా ప్రోత్సాహపరచాలని దేవుని పేరిట మీ యొక్క కానుకలు కానీ, లేకపోతే విరాళాలు కానీ, సహవాసం కానీ, సహాయం కానీ మీరు మాకు అందించాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం గురించి మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఎంతో తలంచుతున్నాను, ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన అవసరాలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మీరు మాకు తెలియచేయాలని అనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా యొక్క చిరునామా పాస్టర్ ఎం ఐజక్, షమా ఫైర్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 41-28/5-20, రాణిగారి తోట, కృష్ణలంక, విజయవాడ 13. మా ఫోన్ నెంబర్స్ 99-127-220-56. అలాగే మరొక నెంబర్ 924-7782-536.